అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నేతాస్ కిచెన్. ఈరోజు మనం మస్క్ మిలన్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సమ్మర్ కదా, కూల్గా సూపర్గా ఉంటుందండి. ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకుని చక్కగా సగమయ్యేంత వరకు మరిగించి అందులో చక్కెర కూడా వేసేసుకుందాం. చక్కెర లైట్గానే వేసుకోవాలండి. ఇందులో సాబ్దానా కూడా వేసుకుంటాం. చక్కగా సాబ్దానా కూడా ఉడకబెట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు మరిగినాయి, మనకు సాబ్దానా కూడా ఉడికింది కదా. చక్కగా రెండింటిని కలిపేసి మళ్ళీ ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం. సాబ్దానా ఇలా ఉడికిస్తేనే చక్కగా గుల్లగా రౌండ్గా చక్కగా ఉంటుందండి. ఇలా రెడీ చేసుకొని దీన్ని చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మస్క్ మిలన్ తీసుకొని చక్కగా, నేనైతే ఇక్కడ ఒక 5-10 ఇలా చక్కని రౌండ్ షేప్లో తీసుకొని ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. కంపల్సరీ ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లాస్ట్లో మనం జ్యూస్లో వేసుకుంటే చిల్డ్గా యమ్మీగా ఉంటాయి. కొన్నేమో సన్న ముక్కలు కట్ చేశాను, కొన్నేమో ఇలా జ్యూస్కి తీసుకున్నాను. ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా చేసుకున్న మిల్క్ ఉంది కదా, ఇందులో మస్క్ మిలన్ జ్యూస్ని కలిపేసేయాలి. తెల్ల పుచ్చపండు జ్యూస్ని ఇందులో మెల్లమెల్లగా పోసి కలిపేసేయాలి. అది కూడా చల్లగానే ఉండాలండి. మనం ఇది చేసుకున్న సాబ్దానా మిల్క్ జ్యూస్ ఉంది కదా, ఇది కూడా కూల్గా ఉండాలి. ఇలా మొత్తం సిరప్ వేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇందులో మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మస్క్ మిలన్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి ఇంకా మనము స్లైసెస్ చేసి పెట్టుకున్నాం కదా, సన్నని మస్క్ మిలన్ స్లైసెస్ని కూడా వేసేసి చక్కగా కలుపుకోవాలి. చూసారా, చూడటానికే కాదండి, ఇది తినడానికి కూడా చాలా యమ్మీగా ఉంటుంది ఈ జ్యూస్. పిల్లలు అలా ఆడుకొని వచ్చే లోపు మనం మార్నింగ్ టైంలో ఇది రెడీ చేసి పెట్టామంటే ఈవినింగ్ టైంలో సర్వ్ చేయడానికి సూపర్గా ఉంటుంది. లేదు అంటే ఫాస్ట్గా చేయాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది కూల్గా ఉంటేనే తాగబుద్ధి అవుతుంది. ఇప్పుడు చూసారా, 1 by 1 అన్నీ చక్కగా వేసేసుకుందాం. మస్క్ మిలన్ సన్నని ముక్కలు కట్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసి ఇందులో షుగర్ చాలా తక్కువ పడుతుందండి, చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా టూటీ ఫ్రూటీ, మీ ఇష్టం, ఆప్షనల్, టూటీ ఫ్రూటీ వేసుకోవాలా వద్దా అనేది. నేను మాత్రం దీన్ని బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్తో సర్వ్ చేస్తున్నానండి. సూపర్గా యమ్మీగా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ రెసిపీని. మోస్ట్ ట్రెండింగ్లో ఉంది కదా ఈ రెసిపీ. అందరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సింపుల్గా, ఈజీగా, తొందరనే అయిపోతుందండి. మనం టీ పెట్టుకునే లోపు పాలు మరిగించుకోవచ్చు, సాబ్దానా ఉడికించుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంత్రం మస్క్ మిలన్ కట్ చేసి కలిపేసి ఐస్ క్రీమ్ వేసి ఇచ్చామంటే సూపర్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. చూసారా, పైనుంచి నేను ఐస్ క్రీమ్ స్కూప్ చేసి వేశాను. బటర్ స్కాచ్ అనే కాదు, ఎనీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయినా చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ లేకపోయినా ఈ జ్యూస్ చాలా బాగుంటుంది. కాకపోతే చిల్డ్గా ఎంజాయ్ చేయాలి. బాగా చిల్లుగా ఉంటేనే ఈ జ్యూస్ ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది. చూసారా, బయటికి సూపర్గా సాబుదానా తగులుతుంది, మస్క్ మిలన్ తగులుతుంది, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కూడా సూపర్ యమ్మీ కాంబినేషన్ అండి ఈ జ్యూస్కి. ఇందులో డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏం వేసుకోవసరం లేదు, మీ ఇష్టం వేసుకుంటా అంటే. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.